నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఉక్కు పాదం మోపేటువంటి పాలన గతంలో ఎప్పుడు చూడలేదు. కేవలం అధికారం కోసం ఆదాని అంబానీలకు దోచిపెట్టినటువంటి సంపదను కాపాడుకోవడం కోసమే ఈ రోజు ప్రశ్నించే గొంతులైనటువంటి పేదల నాయకులుగా ఉన్నటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులను చూసి ఏ కార్యకర్త నాయకుడు భయపడడు. ఖచ్చితంగా కేసులను ఎత్తివేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఈ రోజు ఈ బీజేపీ అంటేనే గాడ్సే వారసుల పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే దాన్ని తెచ్చినటువంటి నాయకుని చంపినటువంటి హంతకుల పార్టీ, వాళ్ళ వారసుల పార్టీ, గాడ్సే వారసుల పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నిజాయితీగా పోరాడుతుంటే సవర్కర్ లాంటి వాళ్ళు, మరి ఆదాని అంబానీల బూటు నాకేటువంటి వాళ్ళ పార్టీ ఈరోజు మమ్మల్ని, మా నాయకులని కేసులు పెడతారని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇవాళ దేశంలో కులం పేరుతోటి, మతం పేరుతోటి, ప్రతిపక్షాల పేరుతోటి అణచివేతను ఆయుధంగా ఎంచుకున్నటువంటి మోడీ గారు మీకు తప్పకుండా ఖచ్చితంగా దేశ ప్రజలు బుద్ధి చెప్పక తప్పదు. మీకు మీ ఫ్రెండ్స్ కు ఖచ్చితంగా దోచుకున్నదంతా కూడా కక్కించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.